హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబ్లర్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కుక్కట్పల్లి శాంతినగర్ రోడ్ నెంబర్ 6 దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక కస్టమర్ని మీట్ అవ్వడానికి వచ్చాము. కస్టమర్ శోభారాణి గారు అయితే మన త్రిబ్లర్ స్వింగ్ మిషన్ తీసుకున్నారు. సో మన మిషన్ అనేది ఎలా రన్ అవుతుందో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందామని వచ్చాము. ఇదైతే ఇక్కడ అవతార్ కలెక్షన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో మేడం మాటల్లోనే తెలుసుకుందాం మనం మిషన్ ఎలా రన్ అవుతుందో. రండి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ మేడం, శోభారాణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేమైతే త్రిబ్లర్ నుంచి వచ్చాం మేడం. మీరు త్రిబ్లర్ స్వింగ్ మిషన్ తీసుకున్నారు కదా, సో అది ఎలా రన్ అవుతుందో మీ నుంచే మేము తెలుసుకుందాం అనేది ఇక్కడికి వచ్చాం మేడం. మన కస్టమర్స్కి, మన వ్యూవర్స్కి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మేడం ఒకసారి. హలో అండి, నా పేరు శోభారాణి. మా షాప్ వచ్చేసి కూకట్పల్లి రామాలయం రోడ్, శాంతినగర్ రోడ్ నెంబర్ 6లో ఉంది. మా షాప్ నేమ్ వచ్చేసి అవతార్ కలెక్షన్స్ అండి. ఓకే మేడం. ఎన్ని మంత్స్ అవుతుంది మేడం మీరు స్వింగ్ మిషన్ తీసుకొని? 5 months అయిందండి. ఓకే, ఈ 5 monthsలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా ఫేస్ చేస్తారా మిషన్? ఏమీ లేదండి, ప్రాబ్లమ్స్ ఏమి లేదు. ఓకే, అంటే స్టిచ్చింగ్ అనేది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందా? ఏం ప్రాబ్లం ఏమి లేదు అసలు. మెయిన్ నేను తీసుకున్నది కూడా ఫినిషింగ్స్ కోసం తీసుకున్నానండి. ప్రాబ్లం అయితే ఏమి లేదు, బాగా వస్తుంది. ఓకే, అంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు మీకు స్వింగ్ మిషన్స్ ఎన్నో కనిపించవచ్చు మేడం. మీరు త్రిబ్లర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అది ఏంటంటే నేను సౌజన్య టైలరింగ్ ఇన్స్టిట్యూట్లో టైలరింగ్ నేర్చుకున్నానండి. మా మేడం చెప్పారు, మేడం నేను ఇట్లా ఆ చిన్న మిషన్ మీద కుట్టలేకపోతున్నాను, తెగిపోతుంది, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని అడిగితే తనేమో ఎంబ్రాయిడరింగ్ మిషన్ కొనుక్కున్నారు, కంప్యూటర్ మిషన్. ఈ మిషన్ బాగుంది, వీళ్ళు సర్వీసింగ్ బాగా ఇస్తున్నారు, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు అన్నారు. వెళ్ళి చూశాను, నాకైతే నచ్చింది. మా మేడం చెప్పడం వల్ల తీసుకున్నా. కానీ నేనేం ఫీల్ అవ్వట్లే, ఆవిడ చెప్పింది నేను తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది, ఏ ప్రాబ్లం లేదు. ఓకే మేడం, అంటే మీ షాప్లో నేను చూసింది ఏంటంటే ఇక్కడ మెన్స్ వేర్, కిడ్స్ వేరే ఉన్నాయి కదా, మీకు ఇక్కడికి కస్టమర్స్ ఎలా వస్తారు మేడం? మరి మెన్స్ వేర్, కిడ్స్ వేర్ నేను ఏంటంటే అండి, మామూలుగా అయితే 10 years అయ్యింది మాకు మ్యారేజ్ అయ్యి. మేము హౌస్ వైఫ్. నేను ఎట్లా అయినా ఏదైనా చెయ్యాలి అని చాలా ఆలోచించి టైలరింగ్ నేర్చుకుని మా మేడం సహాయంతో ఈ మిషన్ తీసుకున్నా. చెప్పారు ఇట్లా బాగుంటుంది తీసుకోమని. ఈ మిషన్ తీసుకున్నా. తర్వాత ఏంటంటే కొంచెం మెన్స్ వేర్, కిడ్స్ వేర్ కూడా తెచ్చి పెట్టుకున్నా. చిన్నగా మొదలు పెడదాము ఎట్లయినా కొంచెం అని తీసుకున్నానండి. ప్రస్తుతానికైతే బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. అంటే మీరు ఇక్కడ మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఉన్నాయని చెప్పారు కదా, సో అవే మెన్స్వి, కిడ్స్వి స్టిచ్ చేస్తారా, లేదంటే లేడీస్వి కూడా ఏమన్నా బ్లౌజెస్ ఏమైనా స్టిచ్ చేస్తారా? అన్నీ వస్తున్నాయండి నాకు. లేడీస్ వస్తున్నారు, జెంట్స్ వస్తున్నారు. జెంట్స్ కూడా ఆల్టరేషన్ చేయించుకుని వెళ్తున్నారు. నాకు మల్టీపర్పస్ పనిచేస్తుంది మిషన్. ఏంటంటే నేను ఇట్లా కిడ్స్ వేర్, మెన్స్ వేర్ కూడా పెట్టుకున్నాను కదా, జీన్స్లో కుట్టడానికి ఈ మిషన్ బాగా పనిచేస్తుందని తీసుకున్నానండి నేను. ఓకే, జీన్స్ పైన స్టిచ్ అనేది వస్తుంది? బాగా వస్తుందండి. ఆ విషయంలో అయితే నేను హ్యాపీ. ఎందుకంటే చిన్న మిషన్ మీద అయితే రాదు, పద్దాక కుట్టు తెగిపోను, ప్రాబ్లమ్స్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫేస్ చేసా. ఇదైతే నాకు ఏ ప్రాబ్లం లేదు, బాగుంది. మా షాప్కి కూడా బాగా పనిచేస్తుంది నాకు. ఓకే మేడం, మీ షాప్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 months ఓకే అయిందండి స్టార్ట్. మీ షాప్లో ఏమేమి మెటీరియల్స్ అవైలబుల్లో ఉంటాయి? మా షాప్లో వచ్చేసి మెన్స్ వేరు, కిడ్స్ వేరు, మెన్స్ ఫార్మల్స్, కిడ్స్ టీషర్ట్స్, పార్టీ వేరు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ప్లస్ ఇది స్టిచ్చింగ్ కూడా చేస్తాను అన్నీ. అంటే ఇప్పుడు ఎట్లా అంటే బట్టల షాప్ కదా, ఎవరు రారేమో టైలరింగ్ అని నేను అనుకున్నా. అందరూ కూడా అన్నారు, కానీ వస్తున్నారు, నాకు కస్టమర్స్ ఉన్నారు. అట్లా ఇగో కంప్యూటర్ వర్క్స్ కూడా నాకు ఇస్తున్నారు. ఇట్లా మా మేడం దగ్గర చేపిస్తున్నాం, ఈ త్రిబులార్ దగ్గర తీసుకున్నారు మిషన్ ఆవిడ. ఇప్పుడు ఏంటంటే నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నా, కస్టమర్స్ని ఎందుకు బయట ఇవ్వడము. అట్లా అన్నీ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. అన్ని అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ అన్నీ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే లైనింగ్స్ అవి కూడా తెద్దాం అనుకుంటున్నాము. ఓకే, డ్రెస్సెస్, లేడీస్ వేర్ కూడా, మెన్స్ వేర్ ఒకటే ఉంది కదా, లేడీస్ వేర్ కూడా తెద్దాం అనుకుంటున్నాము. ఓకే మేడం, ఇంకా మీరు మన స్వింగ్ మిషన్ గురించి కస్టమర్స్కి అయినా మా వ్యూవర్స్కి అయినా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? త్రిబులార్ అయితే బాగుందండి మిషను, ఏం ప్రాబ్లం రాదు. మీరేం ఆలోచించద్దు, త్రిబులార్ మిషన్ అయితే తీసుకోండి.
సో చూసారు కదా మన త్రిబుల్ స్వింగ్ మిషన్ గురించి శోభరాణి గారు ఏం చెప్పారో. ఇంకా మీకు మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ ఈ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ లెహంగాస్ ఇవేవైనా మేడంని మాత్రం అప్రోచ్ అవ్వండి. నేను మేడం నంబర్ మీకు కింద ఇస్తాను. ఇంకా ఈ స్వింగ్ మిషన్ మీద మీకు ఏమన్నా డౌట్ ఉన్నా, మీరు ఈ మిషన్ తీసుకోవాలనుకున్నా మాకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మేము తప్పకుండా రెస్పాన్స్ అవుతాం మీకు. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.